నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీకి స్వాగతం. ప్రతి నెల మనం ద్వాదశ రాశి ఫలితాలు తెలుసుకుంటున్నాం కదా! ఇందులో భాగంగా జులై మాసంలో ఏ ఏ రాశుల వారికి ఎలాంటి యోగాలు కలగనున్నాయి? వృత్తి, ఉద్యోగం, వ్యాపార, ఆర్థిక, విద్య, వివాహ, ఆరోగ్య విషయాల్లో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? గ్రహ దోషాల ప్రభావాన్ని తగ్గించుకునేందుకు ఎలాంటి పరిహారాలు ఆచరించాలి? ఏ దేవతలను ఆరాధించాలి? ఏ మంత్రాలను జపించాలి? ఎలాంటి దాన ధర్మాలు చేయడం శ్రేయస్కరం? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివివి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, జూలై నెలలో ఏ ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాల్ని తెలియజేస్తున్నారు. దాంట్లో భాగంగా ధనుసు రాశి వారికి అసలు జూలై నెలలో ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేయండి. ధనుస్సు రాశి వారికి సామాన్యంగా లక్ష్య సాధనా శక్తి బాగుంటుంది. కాబట్టి ఉద్యోగంలో తమ లక్ష్యాలను సక్రమంగా ఆలోచన చేసి వాటికి ప్రణాళికలన్నీ తెల్లవారుజామున సిద్ధం చేసుకుని బ్రాహ్మీ ముహూర్తంలో ఆచరణలో పెట్టడం ద్వారా ఉద్యోగంలో ఒక అభివృద్ధిని సాధించగలుగుతారు. అలాగనే వ్యాపారాదులు చేసేటువంటి వారికి కూడా ఆ లక్ష్యాలను సక్రమంగా ఏర్పరచుకొని చేస్తే, దాంతో పాటుగా ఏం కావాలంటే తమ సంపాదన తమ ప్రయోజనాలకే కాకుండా ఇతరుల యొక్క ప్రయోజనాలను కూడా నెరవేర్చడం కోసం ప్రయత్నం చేయాలి. దానాధికానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే తృతీయంలో ఉండేటువంటి రాహువు వల్ల ఇతరుల నుంచి వచ్చేటువంటి సహకారం బాగుంటుంది. కానీ చతుర్థంలో ఉండేటువంటి శని వల్ల సమయానికి ఆహారం తీసుకోకపోవడమో, తీసుకున్న ఆహారం వంట పెట్టకపోవడమో జరుగుతుంటుంది. మొత్తం మీద ఆహార సౌఖ్యం తక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉన్న దృష్ట్యా అన్నం తినే సమయంలో అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి కృపాకరి అనే మంత్రాన్ని జపం చేసుకోవడం, ఆరోగ్యం కోసం వంక్రీం అచ్యుతానంద గోవింద అనే మంత్రాన్ని జపం చేసుకోవడం మంచి ఫలితాలను అందజేస్తుంది. షష్ఠంలో ఉండేటువంటి కుజుని వలన రోగ నిరోధక శక్తి బాగుంటుంది. అలాగని అతడు నిద్రాస్థానాన్ని చూస్తున్నందువలన నిద్రను 8 గంటల నుంచి 6 గంటల నుంచి 8 గంటల వరకు నిద్రపోతున్నందువలన రావలసినటువంటి ఎనర్జీ పూర్తిగా చేకూరుతుంది. అలాగే సప్తమంలో ఉండేటువంటి రవి, శుక్రుడు వీళ్ళ వల్ల మంచి ఫలితాలు సిద్ధిస్తాయి, స్నేహ సంబంధాలు పెరుగుతాయి. అష్టమంలో గురుడు, శుక్రుడు, బుధుడు సంచరించేటువంటి సమయాలు ఉన్నాయి. ఆ కారణంగా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం కోసం ఖర్చు చేయడమో, సుందరమైన వస్తువుల్ని కొనడం కోసం ఖర్చు చేయడమో జరుగుతుంటుంది. వాటిలో ప్రయోజనం కంటే నష్టం ఎక్కువగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా శ్రీరామ జయరామ జయ జయరామ అనే మంత్రాన్ని తెల్లవారుజామున జపం చేసుకోవడం ద్వారా పుణ్యబలాన్ని పెంపొందించుకోగలుగుతాం. నవమంలో ఉండేటువంటి కేతు ఆ కారణంగా ఏమవుతుంటుంది అంటే తండ్రికి ఆరోగ్య సంబంధమైన సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ దోషాలను మనం నివారించడం కోసం తెల్లవారుజామునే గణపతి సహస్రం వింటూ ఉండడం, విష్ణు సహస్రం వింటూ ఉండడం, అలాగే ఆనందం కోసం ఆరోగ్యం కోసం వంక్రీం అచ్యుతానంద గోవింద అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవడం చాలా మంచిది. ఆర్థిక వ్యవహారాలలో ఆస్తి అమ్మకాల విషయంలో సానుకూలత కోసం ప్రతిరోజు దూర్వాయుగ్మములతో గణపతికి పూజ చేస్తూ ఉండడం, గం గణపతయే నమః అనే మంత్రాన్ని లేదా క్షిప్రప్రసాదనాయ గం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా అమ్మకాల విషయంలో నష్టపోకుండా జరుగుతుంటుంది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడం కోసం సాయంకాలం 7 నుంచి 8 వరకు సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపం చేసుకోవడం మంచిది. సోదరులతో అలాగే సోదరీలతో వివాదాలు కలిగేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా పెరుగు ప్రతిరోజు గుళ్ళో ఇస్తూ ఉండడం,
తద్వారా ఆ వివాదాల విషయంలో సోదరులకు ఓ ₹2 ఎక్కువ వెళ్ళినా కూడా సంతోషించాలే కానీ దుఃఖపడకూడదు. ఎందుకనంటే భగినీ భాగినేయానాం దానం ఖలు విశిష్యతే సోదరే అక్షయం స్మృతం. సోదరికి సోదరి బిడ్డలకు చేసేటువంటి దానాలు, బహుమానాలు ఇవి అక్షయం అవుతాయి. సోదరుడికి చేసేటువంటివి కూడా అక్షయం అవుతాయి. కాబట్టి దాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఉద్యోగాలు మార్పు చెందేటువంటి అవకాశం కూడా ఉంది. అవి సాధించడం కోసం తెల్లవారుజామున శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపం చేసుకోవడం. ముఖ్యంగా రామాయణంలో మన శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం జరిగినటువంటి సర్గ ఒకటి ఉంటుంది. అది ప్రతిరోజు వింటూ ఉండడం వల్ల కూడా ఉద్యోగాలు వస్తాయి, చాలా మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. అది మనం దేనికోసం వినాలి అంటే రామరాజ్యం ఏర్పడడం కోసం వినాలి. అంటే ప్రపంచంలో అందరికీ మేలు జరగడం కోసం మనం వింటే మనకు ఉద్యోగం వస్తుంది. మనకు వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి. నిరుద్యోగులకు సంపూర్ణముగా తమకు ఇష్టమైనటువంటి ఉద్యోగమే వస్తుందనే నియమం లేదు. కానీ ఏదొచ్చినా దాన్ని అంగీకరిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అష్టమంలో ఉండేటువంటి గురుడు ద్వితీయాన్ని చూడడం ద్వారా మాట విలువ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. నవమంలో ఉండేటువంటి కేతువు వల్ల తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. శుక్రుడు కూడా అక్కడికే చేరతాడు నవమంలో, కానీ ఇది శత్రుక్షేత్రం కాబట్టి కొంత అసంతృప్తి ఎదురవుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. గురువు యొక్క అనుగ్రహం సంపాదించడం కోసం దత్తాత్రేయ స్వామిని పూజ చేసుకోవడం మంచిది. దక్షిణామూర్తయే నమః అనే మంత్రాన్ని జపం చేసుకోవడం మంచిది. అలాగే దత్తాత్రేయుని యొక్క వజ్ర కవచం ఉంటుంది, అది వింటూ ఉంటే చాలా మంచి జరుగుతుంది. అలాగే గురుచరిత్ర కూడా పారాయణ చేసుకోవడం విశేషమైన ఫలితాలను అందజేస్తుంది. ఏం చెబుతారంటే మనకు గురుగ్రహము యొక్క అనుగ్రహం కోసం గురుచరిత్ర పనిచేస్తుంది. ఆయన దేవగురువు కదా, అందుకని మనకి గురువు యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. పసుపు రంగు వస్త్రాలు దానం చేయడం, ధరించడం, పసుపు కాస్త నీళ్ళలో లేదా పాలలో వేసుకుని రోజు తాగడం, ఇవన్నీ కూడా గురుగ్రహ దోషాలను నివారిస్తాయి. మెంతులు తినడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అందుకని గురువు యొక్క అనుగ్రహాన్ని పెంపొందించుకోవడం కోసం శ్రీదత్త శరణమ్మ అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. విష్ణుమూర్తికి తులసి దళాలతో అర్చన చేయడం కూడా సత్ఫలితాలను అందజేస్తుంది. విశేషించి హనుమాన్ చాలీసా ప్రతిరోజు పారాయణ చేసుకోవడం ద్వారా చతుర్థ స్థానంలో ఉండేటువంటి శని యొక్క దోషం ఏదైతే ఉందో దాన్ని నివారించుకోవడం సాధ్యం. ఎందుకంటే అతను చతుర్థంలో ఉండి దశమాన్ని కూడా చూస్తాడు. వృత్తి స్థానంలో కూడా వైరుధ్యాలు లాంటి వాటికి అవకాశం ఉంది. అందువల్ల దాన్ని కూడా జయించడం అవసరం. గురుగారు, మరి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకుంటే ఏ విధంగా ఉండబోతుంది? శరీరానికి ఆహారం సమయానికి తీసుకోకపోవడం, శరీరానికి వంట పట్టకపోవడం అనేటువంటిది ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుంది. కాబట్టి ఆ నియమాలను పాటిస్తూ మనం వం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. గురుగారు, మరి వీళ్ళు పర్టికులర్గా పూజించాల్సిన దేవుడు పరిహారాలు లాంటివి ఉన్నాయా? ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. సుబ్రహ్మణ్య కరావలంబన స్తోత్రం అని ఉంటుంది, ఆ స్తోత్రాన్ని చదువుకుంటే చాలా మంచిది. ధనుసు రాశికి సంబంధించి చాలా చక్కటి విషయాల్ని అందరికీ అర్థమయ్యే విధంగా వివరించినందుకు ధన్యవాదాలు. చూసారుగా గురువు గారు రాశి ఫలితాలు ఎంత చక్కగా వివరించారో. మీ రాశి ఏంటి, మీకు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలనుకుంటే ఆర్వీఆర్ టీవీలో జూలై మాస ఫలాలు ప్లేలిస్ట్లో చూడండి. అలాగే మన ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.